ఒక ఆటగద రాసివా అనేది కనుక ఎట్లాగా అంటారో ఆయనకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సరే సెన్సేషన్స్ కి కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినప్పటికీ కూడా ఆయనకి జయాపజయాలకు అతీతమైన ఒక అద్భుతమైన ఇమేజ్ ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ అనేది మాత్రం ఎప్పటికీ జరిగిపోదు. సరే కాంట్రవర్సీస్ అనేవి అంటే వస్తుంటాయి పోతుంటాయి, ఇక ఆయన హీ వెల్కమ్స్ దెమ్ అండ్ హీ రిటార్ట్స్ దెమ్ ఈక్వల్లీ. అది సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పటికీ నేను చెప్పుకునేటువంటి అతి కొద్ది సినిమాల్లో ద బైబిల్, ద భగవద్గీత అండ్ ద ఖురాన్ ఆఫ్ స్క్రీన్ ప్లే శివ ద మోస్ట్ సెన్సేషనల్. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన అభిమానులైన వాళ్ళు ఎవరు ఆ అభిమానం విషయంలో ఎవరికి ఎలాంటి సెకండ్ ఒపీనియన్ చేయలేదు. సచ్ ఎ గ్రేట్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ఇండియన్ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు ఇవాళ ఇక్కడ ఉండటం, ఈ కార్యక్రమానికి రావటం రియల్లీ వర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. కాకపోతే ఇక్కడ మనందరం చాలా హ్యాపీగా ఉన్నాం, ఒక్క రామ్ గోపాల్ వర్మ గారు తప్ప. ఎందుకు అంటే ఏమయ్యా మత్స్యకారులు మాత్రమే ఉన్నారు, మత్స్యకారులు లేరా? దట్ ఈస్ ది టేస్ట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. Thank you very much, sir. Now I request you to address the gathering. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు గారు, ఇది నా చావు స్పీచ్ లా ఉంది. ఎందుకంటే చచ్చిపోయింది నేను ఇలా పొగుడతారు, పాపం అలా ఉండేవాడు అలా బాగా చేసేది అంతా చావు స్పీచ్ లా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఓకే, దట్స్ ట్రూ. డైరెక్టర్ గారు, నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను మత్స్యకారుల కష్టాలు చూడటానికి మాత్రం రాను. అది మురళీమోహన్ గారు అనొచ్చు, నేను మాత్రం వెళ్ళాను. కానీ నాకు తెలిసి ఉండదు అనుకుంటున్నా. ఇట్ ఈస్ ఐఎమ్ హోపింగ్. నా కోసం అబద్ధం అనేది చెప్పాడు. బట్ కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ సినిమాని మత్స్యకారుల వల్ల ఆడమని నేను అనట్లేదు, జస్ట్ జోకింగ్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై టేస్ట్. నేను వేరే వాళ్ళ కష్టాలు, వేరే వాళ్ళకి ఒక సమాజానికి మెసేజ్ అనే బుద్ధి తక్కువ పని నేను ఎప్పుడు చేయను. నేను మెసేజ్ ఇస్తే వాట్సాప్లో సీక్రెట్గా ఇస్తాను, కానీ సినిమా ద్వారా ఇవ్వను. యా, బట్ ద పాయింట్ ఈస్ ఫ్రమ్ ద టైటిల్, ఫ్రమ్ రేవు, ఐ జస్ట్ ఫైండ్ ఇట్ వెరీ వెరీ యూనిక్. అంటే రేవు అనే దాంట్లో ఎవరైనా ఉంటారు, వాళ్ళందరి మధ్యన ఏదో కథలు ఉంటాయి, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ అన్ని తీసుకుంటారు అనేది ఐఎమ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సా సో ఫార్ అండ్ వాట్ ఎవర్ ఐ హర్డ్. అండ్ ఐ థింక్ అది యూనిక్నెస్ అట్లీస్ట్ నా మెమరీలో అలాంటి సినిమా వచ్చినట్టు నేను ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదు, విచ్ ఐ థింక్ ఈజ్ యూనిక్ అండ్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ సెకండ్, ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టు నాకు కూడా ఫర్ సమ్ స్టేజ్ రీజన్, అంటే ఇందాక ఒకసారి మెన్షన్ చేస్తున్నారు, అంత రికార్డ్ అయిందో రిజిస్టర్ అయిందో లేదో తెలియదు, నాకు మురళీమోహన్ గారు అంటే ఉన్నంత ద్వేషం నా లైఫ్లో ఎవరి మీద లేదు. అది కారణం ఏంటంటే నేను జయసూర్య గారిని విపరీతంగా ప్రేమిస్తున్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జ్యోతి సినిమా పోస్టరు కర్నూలులో నేను మా గ్రాండ్ ఫాదర్ పనిచేస్తారు, నేను అక్కడ ఫుట్పాత్ మీద నుంచుని ఆ పోస్టర్ని అలా చూస్తా నిలబడిపోయాను. ఎవరిని చేస్తుంది కాదు, మురళీమోహన్. ఎందుకంటే ఇతను మన సంఖ్య మరీ అది అంటే నేను మురళీమోహన్ గారు పెట్టినందుకు కూడా బూతు నా లైఫ్లో అవుతుంది, కేవలం కుళ్ళుతో చచ్చిపోయాడు. సో జ్యోతి సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈవిడ హీరోయిన్ ని కౌరించుకుంటే నేను వాకౌట్ వెళ్ళి కళ్ళు అలా దించి మళ్ళీ తట్టుకోలేక ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాసేపు చూసి మళ్ళీ కౌరించుకుంటే మళ్ళీ వాకౌట్. ఇది నాకు మురళీమోహన్ గారికి ఉన్న చరిత్ర.